స్వామి కైలాసం మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం స్వామి. దగ్గర మేము గ్రామంలో నుంచి వచ్చాము, అమ్మవారిపల్లి నుంచి వచ్చాము. సో ఇక్కడ ఎన్టీ రామారావు కూడా వచ్చి ఇక్కడ వచ్చారు, అప్పుడు మేము చూసాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు డెవలప్ కనిపిస్తుంది, కానీ అనుకున్నంతగా కనిపించలేదు. కానీ భక్తులు తాకిడి ఎలా ఉంది స్వామి? ఇప్పుడు ఎలా నడుస్తుంది ఇక్కడ? పూజలు ఎలా నడుస్తున్నాయి? అనుకున్నంత నడిచేది నడవలేదు అనేది అమ్మవారి నిర్ణయం. అదే సార్. విషయం ఏంటంటే ఈ క్షేత్రం పైన ఆకాశగంగానే ఉంది. అక్కడ ఆ గంగలో దేవతలు ఋషులు స్నానాలు చేస్తుంటారు. కార్తీక మాసంలో విశిష్టంగా వాళ్ళు వచ్చి స్నానాలు చేసి వెళ్ళిపోతుంటారు అర్ధరాత్రులు. చాలా మందికి దర్శనాలు అయినాయి. అక్కదేవర ప్రదేశాలకు ఎవరు నిద్ర చేయడానికి వెళ్ళేది ఆ రోజుల్లో. అనుకోని విధంగా నాకు అవకాశం కల్పించారు. గొల్లపల్లి జయ హనుమంతరెడ్డి, వెంకటగిరిపాలెం నాగిరెడ్డి గారు వీరిద్దరూ నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి గొందిపల్లికి ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో ఉండి ఈ క్షేత్రాన్ని కొండంతా తొలిసి సర్వీస్ చేసి ఆ ఆశ్రమం నిర్మించారు. ఇదంతా గొందిపల్లి గ్రామ ప్రజల సేవా భాగ్యం. అందరూ వారు సేవ చేయని వారు అంటూ లేరు, అక్కడ అందరూ సేవ చేశారు. కాకపోతే ఇక్కడ అనుకోని విధంగా ఎన్టీ రామారావు గారు ఆరోగ్యపరంగా మేము సేవ చేశాం కాబట్టి వారు 95లో ముఖ్యమంత్రిగా వచ్చి ఇక్కడ ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఎంతమంది అన్నారని వచ్చిన వారికి భోజనాలు ఇచ్చి ఏదో కలిగిన వరకు వ్యాధులకి ఫ్రీగా మెడిసిన్ ఇస్తుంటారు. ప్రత్యేకించి భవిష్యత్తులో శ్రీకైలాసగిరి మహాపుణ్యక్షేత్రం, రెండవది నవపాషాణ శివలింగం భారతదేశంలో ఎక్కడ లేదు. ఆ నవపాషాణ శివలింగం అనేది మహర్షుల దగ్గర ఉంది, మాత్రం ఎక్కడ లేదు. ఈ నవపాషాణ శివలింగాన్ని అక్కడ ఏర్పాటు చేసి ప్రతిష్ఠ చేయాలని సంకల్పించుకున్నాము. ఈ నవపాషాణ శివలింగ ప్రభావం అన్ని రోగములకు పాలతో అభిషేకం చేసి తీర్థమిచ్చినట్టు అన్ని రోగాలు పోతాయి. కాబట్టి దానికి భారత ప్రధాని మోదీజీ గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలో రాబోతున్నారు ఇక్కడికి ఆశ్రమానికి. వచ్చి శ్రీకైలాసగిరి మహాపుణ్యక్షేత్రం నిర్మించే దానిలో వీళ్ళిద్దరు భాగస్వాములే నిర్మిస్తారు. కాబట్టి ఈ క్షేత్రం గురించి వర్ణించాల్సిన విషయం లేదు. కాకపోతే ఈ క్షేత్రము శ్రీశైలానికి ఉపక్షేత్రం. శ్రీశైలానికి ఉపక్షేత్రం. గుంటకల్ నియోజకవర్గం పెరుమాళ జీవానందరెడ్డి గారు నా శిష్యుడు. ఆయన దాదాపు 3-4 కోట్లు ఖర్చు పెట్టేసి క్షేత్రాన్ని డెవలప్మెంట్ చేశారు. శ్రీకైలాస్ గిరి ప్రదక్షిణని నవపాష రాజస్థాన్ నుంచి 9 అడుగుల ఎత్తు, 8.5 అడుగు వెడల్పు, 1000 లింగాలు చెక్కించబడినటువంటి సహస్ర రామలింగేశ్వర స్వామి చుట్టూతో 8 దివ్యలింగాలను ప్రతిష్ఠ చేయబోతున్న కాశీ నుంచి తెప్పించి. ఇది మాస శివరాత్రి అంటే అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ఆ శివరాత్రి రోజు శ్రీకైలాస గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయబోతున్నాము. ఈ క్షేత్రంలో 108 ప్రదక్షిణలు చేసి శివపార్వతులను దర్శించుకొని భువనేశ్వరుని, అక్కదేవతలను, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నట్లయితే, గణపతిని, సాయినాథుని వీళ్ళందరూ దర్శించుకున్నట్లయితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఇది అరుణాచలం ఏమో పౌర్ణానికి, శ్రీకైలాసం మాత్రం మాస శివరాత్రి చతుర్దశి అంటే అమావాస్య ముందు వచ్చేది మాస శివరాత్రి. అమావాస్య ముందు వచ్చే చతుర్దశి మాస శివరాత్రి. ఆ మాస శివరాత్రి రోజు కనుక ఇక్కడ ఎవరైతే ఇక్కడ 108 ప్రదక్షిణలు చేసి క్షేత్రదేవతలను దర్శించుకుంటారో వారి కోరికలన్నీ నెరవేరుతాయి, రోగాలు నెరవేరుతాయి. ఇక్కడ శనీశ్వరుడు రాడు. కారణం శనీశ్వరుడు వాహనం కాకి ఇక్కడికి రాదు. ఇటువంటి పంచభక్ష పరిమాణాలు పెట్టి కాకి రాదు. ఇక్కడ కాకి ఏలినాడు శని పట్టినటువంటి వాడు ఇక్కడ 11 రోజులు నిద్ర చేస్తే వాడి శని పేడ తిరిగిపోతుంది. మహిమ కలిగినటువంటి మహత్తరమైనటువంటి దివ్యక్షేత్రం శ్రీకైలాసగిరి మహాపుణ్యక్షేత్రం, ధర్మక్షేత్రం. ఈ క్షేత్రానికి రాబోయే రోజులలో లక్షల మంది జనం వచ్చి సంచరించుకుని నమస్కారం చేసుకుని పోయే రోజులు వస్తాయి. అన్ని రకముల క్యాన్సర్ మీద ఇక్కడ మెడిసిన్ రిలీజ్ చేయబోతున్నాం. కాబట్టి ఎంతమంది అన్నా రాని భోజనం ఇచ్చేసి ధనం తీసుకోము, ఇచ్చినా ముట్టుకోము, సేవ చేసుకుంటూ ఉంటున్నాం. స్వామి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తా అంటున్నారు, ఎప్పుడు రాగలుగుతాం స్వామి? త్వరలో వస్తారు. ఒక్కరే కాదు, ప్రధానితో కలిసి వస్తారు ఇద్దరు, ప్రధానమంత్రితో కలిసి. అంతే. ఎప్పుడు స్వామి? ఏమన్నా డేట్ ఇంకా నిర్ణయం అయింది. ఆ సంగతి మీకు కూడా తెలుస్తుంది స్వామి. స్వామి మీరు ఎన్ని నుంచి ఉన్నారు స్వామి ఇక్కడ? 91 నుంచి వచ్చి ఉన్నాను. 2002లో
హిమాలయాలకు వెళ్ళి 14 సంవత్సరాలు తపస్సు చేసుకుని మళ్ళీ వచ్చాను. వచ్చి దివ్య ఔషధాలు ఇచ్చి ప్రజలకు రోగాలు నయం చేస్తూ ఉన్నాను. అవును. స్వామి భవిష్యత్తు కార్యాచరణ అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రితో కలిసి వచ్చిన తర్వాత ఇంకా శ్రీశైలంతో తిరుపతి శ్రీశైలం తో సమానంగా డెవలప్ అవుతుంది అంటున్నారు స్వామి. తిరుమల శ్రీశైలము మధ్య భాగంలో ఉంటుంది ఈ క్షేత్రం. తిరుమల పరమాత్మను దర్శించుకొని మొక్కుబడి తీర్చుకొని ఆయన కోరికలు ఆయన ఆశీస్సులతో వస్తారు. శ్రీశైలం అంతే. కానీ శ్రీకైలాసం రోగాలతో లక్షల మంది రాబోతున్నారు. మైగ్రేన్, సోరియాసిస్, తర్వాత సైనస్, పెరాలసిస్, క్యాన్సర్, ఆల్ క్యాన్సర్స్. నీకు కిమో పని చేయకపోయినా కూడా 4th స్టేజ్ క్యాన్సర్స్ నయం చేసాం. కాబట్టి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు, చేస్తా తొందరలో. భవిష్యత్తులో టోటల్ ప్రపంచం మొత్తం శ్రీకైలాసం వీటి తొంగి చూస్తుంది. ఆనాడు ఎన్టీ రామారావు వస్తే పుట్టపర్తి సాయిబాబు గారు తొంగి చూసేటట్టు. ఎందుకంటే ఏమిరా వీడెవడు పిచ్చిపండా కొడుకు దగ్గరికి ఈయన దగ్గర రావడం, ప్రపంచానికి దేవుడు కదా, నా దగ్గర రాలేదు ఎన్టీ రామారావు అని ఆయన ఒకసారి తొంగి చూశారు. ఎందుకు తొంగి చూశారో నాకే తెలియదు. ఎన్టీ రామారావు ఎందుకు రాలేదో నాకే తెలియదు. నా దగ్గరికి వచ్చారు, నాకు బ్రహ్మాండంగా నా దగ్గర భోజనం చేసుకున్నారు. పరిటాల రవి గారు వీళ్ళందరూ వచ్చారు, ఇక్కడ క్షేత్రంలో సేవ చేసుకున్నారు, భోజనం చేసుకున్నారు. మాజీ మినిస్టర్ ఈయన ఎస్ రామచంద్రరెడ్డి, మీకున్నటువంటి మినిస్టర్ గారి రామచంద్రరెడ్డి గారు ఆనాడే చెప్పాను, భారత ప్రధానిగా వాజ్పేయి రాబోతున్నాడు కూడా ఆనాడే చెప్పాను. వాజ్పేయి నన్ను చెప్పిన వారిని మర్చిపోయి చెప్పని సత్యసాయిబాబు దగ్గరికి వెళ్ళి దండం పెట్టి వెళ్ళిపోయాడు. అది విషయం. కాబట్టి ఇది ప్రశాంత నిలయం పేరు మీద జిల్లాని చేశారు కదా స్వామిడు. సో మనకి పుట్టపర్తి కూడా ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా భగవంతుడు సాక్షాత్తుగా ప్రజలు పూజించగలిగినటువంటి భగవంతుడు ఆయన. ఆయన ప్రపంచ దేశాలు ఆయన పూజిస్తున్నాడు. అవును. ఆయనకి మాకేంది, మేము సామాన్యుడు, ఆయన దైవం. నేను సామాన్యమైనటువంటి సాధకుడని. నాకు దైవత్వం అనేది దేవుని ధ్యానించుకుని దాసులం. ఆయన కూడా ఈ జిల్లాకి మొత్తం జలం నీళ్లు నేను ఆయన ప్రపంచంలో ఏమి కావాలో అవి చేసినటువంటి వ్యక్తి. ఎంతటి గొప్పవాడంటే మన పుట్టపర్తిలో మన అనంతపురం జిల్లాలో పుట్టినందుకు ఆయన మహాపురుషుడు. ఆయన గురించి వర్ణించడానికి నేను చాలను. గొప్పవారు ఆయన, సాక్షాత్ భగవత్ స్వరూపం. ఆ లెవెల్లో మనం ఈ క్షేత్రం కూడా తప్పది. మేము సాధుకులం, మేము సాధు సంత్ మహారాజ్, మేము ఒక ఋషి సాంప్రదాయకులము, ఆయన దైవ సాంప్రదాయకుడు. ఆయనకి మాకు పొత్తు ఎక్కడ కుదిరింది? ఆయన దైవం, మేము సాధుకులం, దైవ భక్తులు, మేము సాధకులం. అర్థమైందా? అందువలన మేమేంటంటే మానవ సేవయే మాధవ సేవ అని కూడా మాకు తెలిసిన చిన్నటువంటి సేవ చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులం. సాధు సంత్ మహారాజ్, శ్రీకైలాసగిరి మహాపుణ్యక్షేత్రం. అర్థమైందా? అవధూత దక్షిణామూర్తి దగ్గర నుంచి శ్రీ మహావిష్ణువు దగ్గర నుంచి సూర్యుడు, సూర్య భగవాను దగ్గర నుంచి వరుసగా వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి తిరిగి మా గురుదేవులు ఆ అవధూత జీవనార్య దేశకేంద్రుల వారి సాంప్రదాయంలో నేను శిష్యుడు. నాకు 15వ గురువు ఆయన. వారి ప్రియ శిష్యులము. గురు పరంపరలో శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవ సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి వాళ్ళము. అవధూత సాంప్రదాయం మాది. దీనికంటే ఇంకేం చెప్పాలి నాకే అర్థం కాదు. కాబట్టి మీరు ఇంతగా దాని గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. క్షేత్రం అవధూత సాంప్రదాయ క్షేత్రం ఇది. స్వామి పైన అక్కమ్మ గారు 7 సెలవులు ఉన్నాయంటారు స్వామి, నిజమేనా స్వామి? లెక్క వేసుకుంటే నిజమే, అబద్ధం ఉంది. పైనుంచి పైన విష్ణుపాదం, పైన గంగ, విష్ణుపాదంలోంచి పుట్టిన గంగ, కింద రుద్రపాదం, మధ్యలో 5 ఉన్నాయి అంతే. 7 అక్కమ్మ గారు ఇక్కడ స్నానం ఆచరిస్తాను చెప్పింది. అక్క దేవతలు, ఋషులు, దేవతలు స్నానాలు చేసుకుని తపస్సు చేసుకుని పవిత్రమైన పుణ్య ప్రదేశం. శివలింగానికి పానుగొట్టాకారంగా ఉంది ఈ క్షేత్రం. అర్థమైందా? పానుగొట్టాకారంగా ఉన్న క్షేత్రం నుంచి మీరంతా ప్రయాణం చేసి వచ్చేది ఈ మధ్య భాగమే శివలింగ ప్రదేశం. ఇదే శ్రీకైలాసం. శ్రీకైలాసం అంటే కైలాసంలో పరమేశ్వరుడు పై భాగంలో తపస్సు చేస్తుంటారు, మధ్య భాగంలో అమ్మవారు ఉంటారు. అదే సుమేరు శృంగ మధ్యస్థే శ్రీమన్నగర నాయకి. ఆదిపరాశక్తి నా తల్లి మధ్య భాగంలో ఉంటుంది, మా తల్లి పై భాగంలో ఉంటాడని చెప్పని కొడుకుగా నాకేమని కనిపించింది, తల్లిదండ్రులు ఇద్దరు ఒక చోట ఉంటే బాగుండని
శ్రీశైలం నుండి శ్రీ అనే అక్షరాన్ని సేకరించి కైలాసాన్ని జోడించి శ్రీ శ్రీ కైలాసం. అంటే శ్రీశైలానికి అనుసంధానంగా ఉపక్షేత్రమే. అనుసంధానం ఏముంది, ఉపక్షేత్రమే. ఇంతకు ముందు ఎన్ని క్షేత్రాలు నాకు అనవసరం. శ్రీ కైలాసం శ్రీశైలానికి ఉపక్షేత్రం. తిరుమల శ్రీశైలానికి మధ్య భాగంలో ఉంటుంది ఈ క్షేత్రం. చాలా లక్షల మంది భక్తులు రోగగ్రస్తులు వచ్చి ఇక్కడ సేవ చేసుకొని వెళ్ళే రోజులు రాబోతున్నాయి తొందరలోనే. సంవత్సరాలు ఏం లేవు, నాది పెద్ద వయసు, 75 ఏళ్ళ వాడు. మీ హయాంలో ఇవన్నీ జరుగుతాయంటారు. జరగకపోతే నువ్వు చేస్తావా ఏంటి? అవునవును, మీరు చూడాలి. అదే సార్, మీరు చూడాలని కదా. నా హయాం కాదప్ప, అన్ని చేయించడానికి పుట్టించారు ఆమె. వయసు అంతా అయిపోయిన ముసలితనంలో 75 ఏళ్ళ సంవత్సరంలో ఉన్నాము. చెయ్యాలి అంతే. సంతోషం స్వామి. త్వరలోనే ఆ రోజులు రావాలని మేము అంతా ఆ వైభవాన్ని చూడాలని కోరుకుంటున్నాం స్వామి. సంతోషం. తదాస్తు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మీరు దర్శించారు భక్తులు కదా మీరు, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? మీకు మీకు మీ మీ స్పందన చెప్పండి. పుణ్యక్షేత్రం స్వామి, ఇక్కడ మాది గొల్లపల్లి. ఈ క్షేత్రం నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇక్కడికి శివరాత్రికి ఎక్కువగా జనాలు వస్తారు. శివరాత్రి రోజు చాలా మంది వచ్చి ఇక్కడే పూజలు పునస్కారాలు చేసుకుంటారు. తర్వాత గురువు గారు ఉన్నారు కదా, ఈ స్వామి నాకు కూడా తెలుసు. మా నాన్న కాలంలో ఎన్టీ రామారావు గారు ఇక్కడ వచ్చారని ఆ విషయం నాకు కూడా తెలుసు. నేను ఇంకా అప్పటికి పుట్టలేదు అనమాట. మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళు చెప్పారని. సో అంతటి వాళ్ళు వచ్చారంటే మహాపుణ్యక్షేత్రమే. మేము ఇక్కడ తరచూ వచ్చి అమ్మవారిని, ఇక్కడ అక్కమ్మ గారు ఫేమస్, అమ్మవారిని శివుడిని మూక్కొని వెళ్ళే వాళ్ళము. ఇక్కడికి రావడం వల్ల అంతే మంచిగా జరుగుతుంది అనేది అందరికీ ఒక మంచి అభిప్రాయం సార్. ఓకే. మీ ఇక్కడ శ్రీ కైలాసం అనేది ఈ చుట్టుపక్కల పల్లెల్లో బాగా ఇప్పుడు అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఎన్టీ రామారావు కాలంలో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఈ కైలాస క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ ఉన్న కావాల్సిన వసతులు ఏర్పాటు చేసి, ఇంకా ప్రజలకు మంచి వసతికి ఏర్పాటు చేసి వచ్చిపోయే వాళ్ళకి బస్సు ఏర్పాటు చేశారు. చాలా ధన్యం సార్, మీరు మీ సహకారంతో బస్సు ఏర్పాటు జరిగింది. అది చాలా భక్తులకి వచ్చిపోయే వాళ్ళకి చాలా సౌకర్యవంతంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న సవితమ్మ మేడం గారు కూడా చొరవతో బాగా బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు. మంత్రి గారు సవితమ్మ కూడా సపోర్ట్ బాగా చేస్తున్నారు. అందుకోసం ఇంకా వచ్చే కాలంకి ఇంకా ఇక్కడ శివాలయం లింగం ఏర్పాటు చేశారు. సహస్ర శివలింగం గురుగారు చెప్పినట్లు ఇంకా బాగా ప్రభుత్వం చొరవతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే వసతులు కల్పించి బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే భక్తులకి వాళ్ళ కోరికలు బాగా నెరవేరుతాయని, అన్ని రోగాలు పోతాయని చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఆయుర్వేదిక్ వైద్యం జరుగుతుందని అంటున్నారు అందరూ. కానీ ఇక్కడ గురువు గారు బాగా అందరికీ నయం చేసి పంపిస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసి స్వామి గారు కూడా చాలా వనమూలికలు తెచ్చేసి ప్రజలకు చాలా మంచి చేస్తున్నారు. చాలా అభినందిస్తున్నాం సార్ స్వామి. అమ్మా మీరు చెప్పండి, ఇక్కడ మీరు ఎన్ని రోజు నుంచి వస్తున్నారు? మీకు మీ అనుభవాలు చెప్పండి, పుణ్యక్షేత్రం అనుభవాలు చెప్పండి. 4 ఏళ్ళ నుంచి వస్తున్నాము మేము. ఇక్కడ ఏమి ఉండలేదు. ఈ స్వామి వచ్చినాక ఓకే చెప్పండి. స్వామి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని రోగాలన్నిటికీ బాగా డబ్బు తీసుకోకుండా ఆర్తట్లా కూడా ఉచిత సేవ ఏమి వేయద్దండి అమ్మాయిలు, మీరు వచ్చిన రోగాలు బాగా ఇచ్చేసుకొని పోండమ్మా, ఫోన్ చేసుకోండి, అన్నదానం అన్నం చేసుకోండి, తినండి, వస్తువు పోవద్దండి ఉన్న దాంట్లో అంటే అక్కడనే కానీ ఎవరెవరు తోసిన వాళ్ళు బియ్యము అంతా సౌకర్యాలు తీసుకొచ్చుకొని ఇక్కడ వండుకొని తినిపోయి స్వామిని కూడా మేము సహకరించుకుంటూ ఉన్నాం. ఓకే. మీరు స్వామి మీరు మెడిసిన్ వాడుతున్నారా? ఏంటి మెడిసిన్? వెనకాల కుడిచేయ స్టార్టింగ్ రోజే వచ్చాను, నిలబడడం లేదు. స్టార్టింగ్ రోజే వచ్చినాను, రెండో రోజే బాగా ఫ్రీగా ఉంది. రెండో రోజే మామూలుగా నడిచిన. ఏంటి ప్రాబ్లమ్ మీకు? కుడికాలు కుడిచేయ చేయి ఇట్లా పట్టుకుంటే కిందికి వెళ్ళిపోతాను, కాలు పక్కకి వెళ్ళిపోతాను. వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను, బాగుంది. రెండో రోజే నైట్ చూసుకున్నాము, పొద్దున్నేలకి వచ్చేసి తీసుకున్నాం. గురుగారు ఇచ్చిన మెడిసిన్స్ తో ఈ పుణ్యక్షేత్రం వాతావరణం మీకు బాగా సహకరించింది అంటారు. మీకు ఆరోగ్యం బాగా అయింది. మామూలుగా వచ్చేసి. ఓకే. ఎన్ని రోజులు మీరు వచ్చి ఎన్ని రోజులు అయింది? 10 రోజులు అయింది. 10 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు. ఎట్లా ఉంది మీకు వాతావరణం, మీకు ఆరోగ్యం ఎట్లా ఉంది? బాగుంది.